మీరు పూరించిన సమరశంఖం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేసింది. ఆంధ్రదేశం యావత్తు ఉద్రేకంతో ఊడిపోతుంది. ఈ పోరాటంలో మా కర్తవ్యం ఏమిటో సెలవివ్వండి. చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ప్రాణాలు ధారపై గల ధీరులు ఆయుధాలు చేపట్టండి. మిగిలిన వాళ్ళ ఉద్యమానికి నైతిక సహాయం చేయండి. ఉద్యమకారులకు ఆహార పదార్థాలు సరఫరా చేయటం, మిలిటరీకి సహాయ నిరాకరణ చేయటం ముఖ్యం. సహాయ నిరాకరణోద్యమాన్ని దేశ నాయకులు అహింసా మార్గంలో నడుపుతున్నారు. దాన్ని అనుసరించవచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు? భక్తి మార్గాలు ఎన్ని ఉన్నా అన్నీ ఆ భగవంతుణ్ణి చేరటం కోసం. అలాగే ఎవరు ఏ మార్గం అవలంబించినా అన్నీ స్వాతంత్ర సముపార్జనకి. దౌర్జన్యానికి అలవాటు పడ్డ పాలకులకు అర్థమయ్యేవి మాటలు కావు, చేతలే. బలానికి జవాబు బలమే, అధికారానికి సమాధానం అధికారమే. చైతన్యవంతమైన భారత జాతి హిందూ మహాసముద్రంలా హోరెత్తాలి, హిమాలయమై పగలకక్కాలి. పీడక పాలకుల పాలిటి యమాలయం కావాలి. అప్పుడే పీడిత మానవ కోటి జీవితాలు నిత్య దీపావళిగా వెలుగొందుతాయి. బోలో స్వతంత్ర భారత్ కి, అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి, అల్లూరి సీతారామరాజుకి.